ఎలర్జీ ఎలా వచ్చింది, ఎలర్జీ ఎలా తగ్గిద్దో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలర్జీ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, కొంతమందికి దుమ్ము సరిపడదు, బూజు సరిపడదు, కొంతమంది చలిగాలి సరిపడదు, కొంతమంది వాతావరణం సరిపడదు, కొంతమంది బట్టలు సరిపడదు, కొంతమంది తినే ఆహారం సరిపడదు, మరి కొంతమంది బంగారం పెట్టుకుంటే ఎలర్జీ వచ్చింది, కొంతమంది బొట్టు పెట్టుకుంటే ఎలర్జీ వచ్చింది. అయితే కొంతమంది ధూము వల్ల వచ్చింది, కొన్ని ఇనుము వల్ల వచ్చింది, కొంచెం లెదర్ వల్ల వచ్చింది. కానీ ఎలర్జీ దేని వల్ల వస్తుంది అనేది కనిపెట్టడం చాలా ముఖ్యం. ఏదైతే మరి ఎలర్జీ వస్తుందో దాన్ని కనిపెట్టి దాన్ని మానేస్తే దాదాపు ఎలర్జీ అనేది తగ్గటానికి అవకాశం ఉంది. కొంతమందికి బొట్టు పెట్టుకుంటే అక్కడ ఎలర్జీ వచ్చేసి, కొంతమంది బంగారం పెట్టుకుంటే ఎలర్జీ వచ్చింది. అయితే మన ఆహారమే కాపాడిద్ది, మన ఆహారమే దెబ్బతీసిద్ది. అందుకే ఒక్కొక్కసారి ఆహార పదార్థాలు కూడా ఎలర్జీ వస్తాయి, కొంతమంది బట్టలు ఎలర్జీ వస్తాయి. కనిపెట్టి అది మానేయగలిగితే ఎలర్జీ అనేది తగ్గిద్ది. దాదాపు మరి ఎన్ని మందులు వాడినా కూడా ఎలర్జీ అనేది తగ్గదు. కానీ దేనివల్ల వస్తుందో కనిపెట్టి మానేయగలిగితే 30 వంతు వైద్యం అది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.